నమస్తే నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరుంది. మంచి పేరు. ఇదే ఆయన. ఫోటోలు తెలుసు అచ్చ మా ఊరు పోతురు పెడతలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. నేను చెప్పినట్టు గొట్టం గారు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే ఎస్ఎంలో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలసే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు. అమ్మాయి పక్క నేను Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్ Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు. వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారుగా మాంసం రా. అయ్యో బాబాయ్, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి?
మీరు నేనా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి, అలాగే తెలియండి. ఏం చెప్తాను రండి బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్ మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చా ఎలా రండి. మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి 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 పెట్టిలేండి. రండి 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 చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి. రండి సార్ రండి, కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో గురిసినట్టు ఫీల్ అవుతాను ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చేయి లాగాల్సి వచ్చింది సార్. సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను కడతాను కదా. నేను కడతాను. ఏ, పర్లేదు సార్. ఏ, నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కాకొక్కే కావాలి. అలా అల్లరి చేయకూడదు, ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా.